హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ గురించి అనమాట. సండే ఈవినింగ్ అయితే చాలా ప్రొడక్టివ్ డే లాగా అయిపోయింది. అసలు కళ్ళు మూసి తెరిచేలోపు అలా డే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ అయితే అలా పొలంకి వెళ్ళిపోయామన్నమాట. మేము చెట్లు వేస్తున్నాము. సో చెట్లకి మట్టి కావాలి, మంచిగా మట్టి కావాలి. సో ఇంకా పొలంకి వచ్చేసాము. ఇంకా మంచి మట్టి తీసుకొని ఇంకా అలా చూస్తున్నాం అన్నమాట. పొలం అంతా అలా ఏముంది, క్రాప్ ఏంటి అని చూస్తున్నాం. అలా మొత్తం అక్కడ ప్లాంటేషన్ వచ్చేసి యూకలిప్టస్ అనమాట. యూకలిప్టస్ అంటే జామ్ ఆయిల్. అది మంచిగా మెడిసిన్స్కి వాటికి అన్నిటికీ యూజ్ అవుతుంది. యాక్చువల్లీ మా ఊర్లో మొత్తం ఇదే ప్లాంటేషన్ ఉంది. సో కొంతసేపు అలా లీవ్స్ తోటి అలా ఆడుకొని మొత్తం పొలంలో అలా నడిచామన్నమాట. నడిచి మొత్తం అంతా చూసి మంచి మట్టి తీసుకొని ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అయితే బ్రింజాల్ ఇంకా లేడీస్ ఫింగర్ చెట్టు నుంచి లాస్ట్ హార్వెస్ట్ అయితే చేసేసామన్నమాట. చేసేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఓల్డ్ కుంపట్లో ఉన్న మట్టి అంతా మొత్తం అంతా ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను. అసలు ఆ మట్టి అస్సలు బాగాలేదు. దాంట్లో ఇప్పటివరకు చాలాసార్లు చెట్లు వేసాము కానీ ఎప్పుడూ రాలేదు. సో అందుకే ఫస్ట్ ఆ మట్టి చేంజ్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ అయితే మట్టి అంతా చేంజ్ చేసేసాను. మొత్తం అంతా నీట్గా పెట్టేసామన్నమాట. ఫస్ట్ అసలు ఓల్డ్ మట్టి అసలు ఏమీ ఉంచకుండా ఇంకా మొత్తం అంతా న్యూ సాయిల్ అయితే వేసేసి ఇంకా ఫస్ట్ అయితే తమలపాకు చెట్టు వేసేసాము. తమలపాకు చెట్టు వేసేసి ఇంకా అలా దానికి కొంచెం తాడు కట్టి అలా అల్లిచ్చాము. నెక్స్ట్ అయితే మళ్ళీ క్లీన్ చేస్తున్నా ఇంకొక కుంపటి. ఇంకా అలా కూర్చొని 7 పాట్స్ అయితే అలా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం చాలా వేస్ట్ మట్టి ఉన్నింది. మొత్తం అవన్నీ మొత్తం ఫస్ట్ క్లీన్గా చేసేసాను. క్లీన్ చేసేసి ఇంకొక దాంట్లో అలా మట్టి వేస్తూ ఇంకా కొన్ని వాటర్ వేస్తూ మళ్ళీ ప్లాంట్ ఏదైనా పెట్టి మళ్ళీ అలా క్లోజ్ చేసేసాను అనమాట సాయిల్ తోటి. అప్పటికే ఈవినింగ్ 6 o'clock అయిపోయింది. ఇంకా అలా చేస్తూ అవన్నీ క్లీన్ చేశాను. క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మా హన్విక ఏం చేస్తుందంటే మిడిల్ ఆఫ్ ది గ్యాప్లో అక్కడ మా అమ్మాయి ఒకటి చూపిస్తున్నారనమాట. ఓల్డెన్ డేస్లో ఇలా వాడేవాళ్ళు, ఆయిల్ దీంట్లో వేసి ఇలా పంప్ లాగా ఇలా పైకి కిందికి కొడితే దానిలో నుంచి ఆయిల్ తెచ్చుకొని వాడుకునే వాళ్ళు అనమాట. సో అది చూపిస్తున్నాడు హన్వికకి. నేను ఫస్ట్ చూసి వాటర్ పైప్ నార్మల్గా ఇలా ఉంటుంది కదా ఆడుకునేదేమో అలా అనుకున్నాను. కానీ కాదంట, ఓల్డెన్ డేస్లో ఇలా వాడేవాళ్ళంట. కానీ చూడ్డానికి కూడా మొత్తం దానికంతా రస్ట్ అయితే వచ్చేసింది. మీరు చూస్తారు కదా అని చూపించేస్తున్నా. సో అలా వేస్తారంట. దాంట్లో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వేసారు, వాటర్ కొన్ని వేసి అలా పైనుంచి కిందకంటే కిందకి అలా వాటర్ వచ్చేస్తాయి. అలా ఓల్డెన్ డేస్లో ఆయిల్ అనమాట. ఇంకా అలా కొంచెంసేపు ఆడుకున్నాక ఇంకా వాటర్ అన్నీ మీద వేసేసుకుంటుందని చెప్పేసి మళ్ళీ కోల్డ్ వచ్చేస్తుందేమో అని ఇంకా మళ్ళీ పక్కకు తీసుకెళ్ళిపోయాము. ఇంకా తర్వాత ఇంకా అన్ని చెట్లు అయితే ఇలా వేసేసాను అనమాట. మొత్తం అన్నిట్లలో వాటర్ వేసేసి ఆల్రెడీ అలోవెరా చెట్టు ఉండేది ఇంకా అలానే ఉంచాం. కరివేపాకు చెట్టు, ఇంకా తమలపాకు చెట్టు, ఇంకొకటి ఇది ఫ్లవర్ ప్లాంట్ అనమాట. మళ్ళీ పూలు లాగా ఉంటుంది కానీ నేమ్ అంత ఐడియా లేదు. సో దీనికైతే పూలు చాలా బాగా వస్తాయి. చెట్టు బతికితే మన లక్, మంచి ఫ్లవర్స్ అయితే చాలా వస్తాయి. తర్వాత ఇంకా ఇలా అయితే స్వెట్ వచ్చేసింది. ఇంకా ఇక్కడితో మన డే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి, అవి కూడా చూసేయండి. స్టే ట్యూన్, subscribe for more videos. See you in next videos. Bye guys.